నేను చెప్పేది ఒరిజినాలిటీకి దగ్గరగా ఉందా లేకపోతే ఏమైనా మసిపుచ్చి మారేడికాయ చేస్తున్నానా మీరు ఆలోచించండి. కర్చీఫ్ 200కు అమ్ముకుంటే మీరు కొంటానంటే నాకు ఇంకా లాభదాయకం. నాకేవో 10 రూపాయలు పడద్దేమో ఇది. మీరు 200కు కొంటానంటే నాకు ఆనందమే కదా, 190 రూపాయలు మిగులుతుంది. చీట్ చేయాలంటే ఎవడైనా చేయొచ్చు. అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ కదా, నీలోనే దేవుడు ఉంటాడు కదా. కర్చీఫ్ గొప్పదా దేవుడు గొప్పడా? దేవుడు డైరెక్ట్ గా వచ్చేస్తాడా? కర్చీఫ్ ద్వారానే వస్తానని వాక్యంలో రాసిందా? డైరెక్ట్ గా వచ్చేసే అవకాశం కొత్త నిబంధనలు ఇచ్చేసాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. అరే నాయన, నీతో నేను, నాతో నువ్వు, మన ఇద్దరం ఏకమై ఉంటే, నా వాక్యం నీలో నిలిచి ఉంటే, నేను నీ యొద్ద నీ హృదయంలో ఏం చేస్తాను? నివాసం చేస్తాను. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోతే దేవుడు డైరెక్ట్ గా నీతో కాంటాక్ట్ అవుతున్నాడు. దేవుడితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు అయిపోయావు. ఇప్పుడు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అయిపోయావు. దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. నీ హృదయం దగ్గరకు వచ్చి తడుతున్నాడు. డైరెక్ట్ అయిపోయింది అంతా కూడా. మళ్ళీ కర్చీఫ్ తలమే పెట్టుకుంటే ఏదో వస్తుంది అనుకోవడం, అది మూఢత్వమా కాదా? మీరే ఆలోచన చేయండి. కానీ రేపు పొద్దున్న దేవుడు హీట్ చేస్తాడు. ఆ హీట్ తట్టుకోగలిగినోడు చీట్ చేయడానికి సిద్ధపడిపోండి. లేదు నేను చీటింగే చేస్తానంటావా, ఆయన హీటింగ్ ఇంకా దారుణంగా ఉంటది. సో నువ్వు చీటర్ అయితే ఆయన హేటర్. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాయబడింది. అందుకని చీటర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, హేటర్ చేతిలో పడకూడదు. ఏ చీటర్ కూడా ఎక్కడ పడకూడదు? హేటర్ చేతిలో పడకూడదంటే నో చీటింగ్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు.